నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాలు, మున్సిపల్ సిబ్బంది గౌరవప్రదంగా జయంతి వేడుక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు, విఎస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్వితీయులు, దార్శనికులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు భారతదేశానికి కలిగిన గొప్ప వజ్రాయుధం. ఆ వజ్రాయుధంతో అట్టడుగు సమాజం నుంచి ప్రతి ఒక్కరూ అన్ని రకములైన సౌకర్యాలను పొందేదానికి ప్రభుత్వాలు ఎలా పనిచేయాలి అనే ఒక నిఘంటువుని మన చేతికిచ్చారు. తదనుగుణంగా మనం ప్రతి ఒక్కరూ నడుచుకోవడం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా, స్థానిక సంస్థలు కూడా పనిచేయడానికి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఎస్సీ సప్లాన్ అమలు రాబోయే 2-3 సంవత్సరాల్లో స్థానిక సంస్థల నిధులు ఖర్చు పెట్టే దాంట్లో కానీ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు ఖర్చు పెట్టే దాంట్లో కానీ ఆర్థికంగా ఖర్చు పెట్టి బలోపేతం చేయడానికి చాలా దృఢ సంకల్పంగా అధికారులు కానీ, యంత్రాంగాలు ఉందని వీటందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దాని నుంచి బయటపడి తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాసిన మహనీయుడు గనక ఆయన్ని ఒక భారతీయుడిగా గౌరవించాలే తప్ప ఒక కులానికో మతానికో అంటగట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఆ విధమైన మార్పు తీసుకురావాలని ఇవాళ మున్సిపల్ ఆఫీసు ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర అందరినీ కలుపుకుని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ ఒక మార్పు కావాలి, ఏదో జైపీని చెప్పేసి ఇవాళ దండేసేసేసి అంబేద్కర్ కార్యక్రమం ఆయన ఆశయాలు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నడుచుకోకుండా ఇవాళ దండేసేసేసి పండగలు చేసేస్తే అది పండగ అవదు. ఆయన్ని గౌరవించాలంటే ఆయన ఆశయ సాధన మేరకే పని చేయాలి. మనం భారతీయులుగా మనం గౌరవించుకోవాలి, గౌరవించబడాలి. అదే ఆయన నేర్పిన రాజ్యాంగం ద్వారా భారతీయులకు నేర్పిన పాఠం అదే. ఇవాళ అది అంబేద్కర్ని తీసుకుని అనేక విధాలుగా ఆయన